దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథముల నుండి 2 దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుడు కనుదృష్టి ఈ లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని కనుదృష్టి ఎవరిని చూస్తుందయ్యా అంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని దేవుని వాక్యం చదివిస్తున్నది. దేవుని ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారుగా ప్రజలందరూ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకం అందంతటా సంచారము చేయుచున్నది. ఈ భూలోక నివాసులందరి వైపు కూడా దేవుడు తన కనుదృష్టి చేత పరిశీలన చేయుచున్నాడని, చూస్తున్నాడని దేవుని వాక్యం చదివిస్తున్నది. దేవుని ఎడల ప్రజలు యథార్థవంతులుగా ఉన్నారా లేదా, నీతిని అనుసరిస్తున్నారా లేదా, నమ్మకస్తులుగా ఉన్నారా లేదా, దేవుని ఎడల, ప్రజల ఎడల, పెద్దల ఎడల నమ్మకస్తులుగా ఉన్నారా లేదా అని దేవుడు తన కనుదృష్టి చేత పరిశీలిస్తున్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తున్నది. దేవుడు ఎక్కడి నుండి పరిశీలన చేస్తున్నాడు ప్రజలను, మనుషులందరినీ అంటే దేవుని వాక్యం చదివిస్తుంది. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి ఎవరు కావాలి? యథార్థవంతులు కావాలి, నీతిమంతులు కావాలి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు, నీతిని అనుసరించువారు, జీవము కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవునికి దృష్టిలో యథార్థవంతులుగా ఉన్నటువంటి వారు కావాలని దేవుడు ఎక్కడ పరిశీలన చేస్తున్నారంటే, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధ ఆలయంలో ఆయన ఉంటున్నట్టుగా దేవుని లేఖనం సెలవిస్తున్నది. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా